వాటినేమంటారు? పేపర్ 4 ఆ టాపిక్. అవి కూడా డిలీట్ అయినాయా? ఉన్నాయా? అవి ఉన్నాయి. సమాధి పాదము అవి. అవి ఉన్నాయి, ఉన్నాయి. అవి ఉన్నాయి. ఓకే, ఓకే. ఏవైతే గురువు గారు అప్లోడ్ చేయలేదు అవన్నీ ఉన్నాయి. ఓకే. అందరికీ నమస్కారం అండి. మనము నిన్న మొన్న కర్మధారయ సమాసంలో ఒక 20 సూత్రాలు చెప్పుకున్నాము. 22 సూత్రాలు చెప్పుకున్నాము. ఇంకొక 8 సూత్రాలు మాత్రం మిగిలాయి. కర్మధారయ సమాసంలో 8 సూత్రాలు ఉన్నాయి. అవి ఇవాళ మనం ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు. చాలా సింపుల్గా ఉన్నాయి, పెద్ద కష్టమేం కాదు. క్లాస్ ఇవాళ తొందరగానే అయిపోతుంది. కర్మధారయ సమాసంలో 217వ సూత్రము. ఎవరన్నా టెక్స్ట్ బుక్ చూసుకోదలుచుకుంటే పేజ్ నెంబర్ 166 అండి, 166 చివరిది. ఓకే, స్లైడ్ కనిపిస్తోందండి అందరికీ? కనిపిస్తోందండి. ఓకే. సూత్రము యువా ఖలతి ఫలిత వలిన జరతీభిః. యువా ఖలతి ఫలిత వలిన జరతీభిః. మనము నిన్నటిదాకా చెప్పుకున్నది ఏంటంటే సూత్రంలోనే మనకి ప్రథమా నిర్దిష్టం ఏది, పూర్వపదం ఏది తెలిసిపోతుంది. ఇదేమైంది? యువా అనే పదము ఈ పదాలతో జరతీభిః, యువా అనే పదము ఖలతి ఫలిత వలిన జరతీభిః వీటితోటి సమసిస్తోంది. విభక్తి అంతమైన యువ శబ్దము ఈ యువ శబ్దం పై పదాలతో సమసించి తత్పురుషమవుతుంది అన్నాడు. ఎప్పుడైతే యువ శబ్దము దీనితో సమసిస్తుంది అంటున్నాడో, ఈ సమసించే యువ శబ్దము ప్రథమా నిర్దిష్టంలో ఉంది, ఉపసర్జన వస్తుంది, పూర్వనిపాత వస్తుంది. పై పదములతో అన్నాడు కాబట్టి ఈ పదములు ఉత్తర పదాలు అవుతాయి. ఉదాహరణకి యువాచ అసౌ ఖలతిః చ, ఇది లౌకిక విగ్రహ వాక్యం. సమస్త పదం ఏమిటి? యువ ఖలతిః. యువ ఖలతిః అంటే బట్టతల కలిగిన యువకుడు. యువకుడు, ఖలతిః బట్టతల ఉంది ఆయనకి, బట్టతల కలిగిన యువకుడు. యువాసు ఖలతి సు, అక్కడి నుంచి మనం యువ ఖలతిః అని సాధించుకుంటాం. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ దానిలోనే, ఇదేమో పుంలింగంలో చెప్పాడు. స్త్రీలింగంకి వస్తే యువతీ చ అసౌ ఖలతీ చ. ఈ పైన ఖలతిః అనేదేమో పుంలింగము, ఈ ఖలతి అనేది స్త్రీలింగం. ఎప్పుడైతే ఇక్కడ స్త్రీలింగం ఉందో సమానాధికరణంలో మనకి యువతి కూడా స్త్రీలింగంలోకి రావాలి. యువ ఖలతి అయింది, బట్టతల కలిగిన యువతి. ఇంకొకటి యువతీ చ అసౌ జరతీ చ, యువ జరతి. ఈ జరతి అన్నది కూడా స్త్రీలింగ పదం, వృద్ధురాలుగా కనపడేటువంటి యువతి. ఈ యువ ఖలతిః, యువ ఖలతి, యువ జరతి ఇవన్నీ సమస్త పదాలు. వీటికి లౌకిక విగ్రహ వాక్యం వచ్చి యువాచ అసౌ ఖలతిః, దానికి సమస్త పదం యువ ఖలతిః. స్త్రీలింగంలో అయితే యువతీ చ అసౌ ఖలతీ చ యువ ఖలతి, ఇది బట్టతల కలిగిన యువతి. యువతీ చ అసౌ జరతీ చ యువ జరతి, వృద్ధురాలుగా కనబడే. ఇది చూడండి, యువ శబ్దము ఖలతి ఫలిత వలిన జరతి. ఇక్కడ మనకి రెండు చూపించాడు, ఖలతితో చూపించాడు, జరతితో చూపించాడు. ఇవేమో లౌకిక విగ్రహ వాక్యాలు. అలౌకిక విగ్రహవాక్యము సూలు పెట్టుకోవడమే. యువతీసు జరతీసు అని సాధించుకుంటాం. ఇక్కడ నిన్న చెప్పుకున్న ఒక కాన్సెప్ట్ ఒకటి నిన్న చెప్పుకున్నాము, భాషిత పుంస్కము అన్నాము. భాషిత పుంస్కము అంటే ఈ ఖలతి అనేది స్త్రీలింగ శబ్దము. ఈ స్త్రీలింగ శబ్దము ఉత్తర పదంగా ఉంది కాబట్టి మనకి పూర్వపదం కూడా స్త్రీలింగంలో ఉండాలి, సమానాధికరణం కాబట్టి. సమానాధికరణంలో మనం అనుకున్నది విభక్తి ఒకటే కాదు, లింగము వచనము కూడా ఒకే విధంగా ఉండాలి సమానాధికరణంలో. కాబట్టి ఖలతికి మనకి యువతి అని వచ్చింది. ఇక్కడ యువ అనే శబ్దము పుంలింగము, కానీ ఖలతికి సమానాధికరణంలో యువతి అని స్త్రీలింగ రూపంలో పెట్టుకోవాల్సి వస్తుంది, యువతి అని పెట్టుకోవాల్సి వస్తుంది.
అందుకని యువ కలతి అయింది. మనం నిన్న చెప్పుకున్నదే పుంలింగమైన యువ శబ్దము మనం స్త్రీలింగముగా చెప్పుకున్నాము, ఎందుకంటే సమానాధికరణం కోసం. దానిని భాషిత పుంస్కము అని నిన్న చెప్పుకున్నాము. ఇభ పోట అని ఉదాహరణ చెప్పుకున్నాము. పోట సు ఇభి సు. ఇభి అనేది స్త్రీలింగ శబ్దం. ఈ స్త్రీలింగ శబ్దము పోట అనే స్త్రీలింగ శబ్దం కోసం మనం ఇభి అని స్త్రీలింగంలో చెప్పుకున్నాం. యాక్చువల్గా అది ఇభ పుంలింగం కాబట్టి దాన్ని భాషిత పుంస్కము అన్నాం నిన్న, అలా చెప్పుకున్నాం. ఇక్కడ భాషిత పుంస్కము మెయిన్ టాపిక్ కాదు. ఇక్కడ యువ అనే శబ్దము కలతి అనే శబ్దముతోటి సమసించి తత్పురుషమవుతోంది. అలాగే యువ అనే శబ్దము జరతి అనే శబ్దముతోటి సమసించి యువ జరతి అవుతోంది. ఎప్పుడు మీరు చూడండి ఈ కమలధర్మ సమాసం ఏ సమాసంలో కూడా ప్రథమా నిర్దిష్టం అనేది మన సూత్రంతోనే తెలిసిపోతుంది. యువ అనేది ప్రథమాలో ఉంది, ఇది పూర్వపదం అయిపోయింది. మనకి కలతి అనేది ఉత్తర పదమైంది, తృతీయలో ఉంది కాబట్టి ఇది ఉత్తర పదమే. రెండవ సూత్రము కృత్య తుల్య ఆఖ్య అజాత్య. ఈ పదాలు కృత్య తుల్య ఆఖ్య అనే పదాలు, తుల్య ఆఖ్య జాతివాచకం కానటువంటి వాటితోటి సమసిస్తున్నాయి. కృత్యంత పదములు, కృత్య అంటే కృత్య అంత పదములు, అంత పదములు, కృత్యంత పదములు. తుల్య పదమునకు పర్యాయ పదాలు కూడా, ఇవే పదాలు కాకుండా వాటికి పర్యాయ పదాలు. కృత్యంత పదములు, తుల్య పదమునకు పర్యాయ పదాలు, ఆఖ్య అంటే పర్యాయ పదాలు. సమానాధికరణమైన జాతివాచకము కాని అజాత్య అన్నాడు. జాతివాచకము కాని పదములతో సమసించి తత్పురుషమవుతుంది. ఇక్కడ చూడండి, భోజ్యం, భోజ్యం చ తత్ ఉష్ణం చ. భోజ్యం ఉష్ణం. భోజ్యమేమో కృదంత పదం, ఉష్ణమేమో జాతివాచకం కాదు ఇది ఉష్ణం అనేది. భోజ్యోష్ణం, వేడి భోజనం అని అర్థం. భోజ్యం ఉష్ణం, భోజ్యం మరియు ఉష్ణము రెండు విశేషణాలే. భోజ్యం అంటే తినదగినది విశేషణం, ఉష్ణం అంటే వేడిగా ఉన్నది, రెండు విశేషణాలే. మరి ఏ పదం పూర్వం వస్తుంది, ఏ పదం ఉత్తరం వస్తుంది అని చెప్పడానికి మనకి సూత్రం పనికి వస్తుంది. కృత్య తుల్య ఆఖ్య అజాత్య. అజాతి శబ్దముతోటి ఈ పదాలు కానీ వీటికి పర్యాయ పదాలు కానీ సమసిస్తాయి. పూర్వపదంగా మనకేమొచ్చింది, భోజ్య అని వచ్చింది. ఈ భోజ్య అనేది కృదంత పదము, రెండూ విశేషణాలు కాబట్టి ఏది పూర్వపదము అనేది సూత్రం ద్వారా తెలుసుకొని కృదంత పదము భోజ్య. భోజ్య సు ఉష్ణ సు. అప్పుడేమవుతుంది, ఇది భోజ్యోష్ణం అవుతుంది. భోజ్య ఉష్ణం, భోజ్యోష్ణం. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, రెండు విశేషణాలు వచ్చినప్పుడు ఏది పూర్వపదం అవుతుంది, ఏది ఉత్తర పదం అవుతుంది. మనకు విశేషణ పూర్వపద సమాసంలో విశేషణము పూర్వంగా ఉంటుంది, విశేష్యము పరంగా ఉంటుంది. నీలోత్పలం అన్నప్పుడు విశేషణము నీలము, ఉత్పలము విశేష్యము. అక్కడ విశేషణం పూర్వపదంగా వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయం అన్నాం. రెండు విశేషణాలు అయితే ఏది పూర్వపదము ఏది ఉత్తర పదం అంటే మనకి సూత్రంలో చూసుకోవాలి. నిన్న మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ పూర్వ వైయాకరణ అన్నాం. పూర్వ అనేది విశేషణమే, వైయాకరణ అనేది విశేషణమే. కాబట్టి సూత్రంలో పూర్వ అనేది ప్రథమా నిర్దిష్టంలో ఉంది కాబట్టి పూర్వపదంగా పూర్వ వచ్చింది అక్కడ మనకి, పూర్వ వైయాకరణ. ఇక్కడ భోజ్య అనేది కృదంత పదము, జాతివాచకము కాని పదముతో సమసిస్తోంది కాబట్టి ఈ కృదంత పదము పూర్వపదంగా వస్తుంది. భోజ్య సు ఉష్ణాసు, ఇది భోజ్యోష్ణం అవుతుంది. భోజ్య ఉష్ణం, భోజ్యోష్ణం. తర్వాత సూత్రం వర్ణో వర్ణేన. వర్ణో వర్ణేన అంటే వర్ణ వర్ణేన. సుబంతమైన వర్ణవాచక పదము సమానాధికరణమైన పదముతో సమసించి తత్పురుషమవుతుంది. ఈ ఫస్ట్ వర్ణ అనేది ప్రథమాలో ఉంది. వర్ణ వర్ణేన, ఈ వర్ణము ప్రథమా విధంలో ఉంది, ఇదేమో వర్ణేన. వర్ణేన అనేది తృతీయలో ఉంది. ఈ సుబంతమైన వర్ణవాచక పదము అంటే రంగుకు సంబంధించిన పదము ప్రథమా విభక్తిలో ఉంది. సమానాధికరణమైన పదముతో సమసించి తత్పురుషమవును అన్నాడు. కృష్ణశ్చ అసౌ
సారంగశ్చ కృష్ణ సారంగ. కృష్ణ సారంగ అనేది సమస్త పదము. లౌకిక విగ్రహ వాక్యము కృష్ణశ్చ అసౌ సారంగశ్చ. మనం కర్మధారయ సమాసాల్లో ఎప్పుడు కూడా రెండు సమానాధికరణం ఉంటాయి కాబట్టి మనం చా చా అని వాడుకుంటాం. చా చా అసౌ మధ్యలో పెట్టుకుంటాం. చా అసౌ కానీ తే కానీ పెట్టుకుంటాం మధ్యలో. కృష్ణ సు సారంగ సు. కృష్ణ కాదు, కృష్ణ. కృష్ణ సు సారంగ సు. కృష్ణ అంటే నలుపు వర్ణము కలిగినది, సారంగ అంటే జింక. ఈ నలుపు వర్ణము కలిగిన జింకతోటి సమాసం అయింది ఇక్కడ. ఈ నలుపు వర్ణం ఇక్కడ వర్ణ ప్రథమలో ఉంది మనకి. ఇక్కడ వర్ణ వర్ణేన, వర్ణ ప్రథమలో ఉంది, నలుపు వర్ణం ప్రథమలో ఉంది. కృష్ణ ప్రథమలో వచ్చింది, పూర్వనిపాతం ఇక్కడ. వర్ణ వర్ణేన, నలుపు వర్ణము కలిగిన జింక. కృష్ణ సారంగ అనేది వర్ణ వర్ణేన. వర్ణ అనేది ప్రథమా నిర్దిష్టం, ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతం. ఇక్కడ కృష్ణ అనేది ప్రథమా నిర్దిష్టం, ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతం. పూర్వంలోనే ఉంది కాబట్టి మనం మార్చుకోక్కర్లేదు. వర్ణ వర్ణేన, వర్ణో వర్ణేన. కృష్ణ సారంగ సమస్త పదము. కృష్ణ సారంగ నల్లని రంగు కలిగిన జింక. కృష్ణశ్చ అసౌ సారంగశ్చ. కృష్ణ సు సారంగ సు. కృష్ణ కాదు, ఎందుకంటే ఈ కృష్ణ అనేసరికి మనకి పదం అయిపోయింది. కాదు, కృష్ణ ప్రాతిపదికలోనే ఉండాలి. సారీ, కృష్ణ సు సారంగ సు. నలుపు వర్ణము కలిగిన జింక. తర్వాత సూత్రము కడారాహ కర్మధారయే. కడారాహ కర్మధారయే. కడార గణము. కడార గణములో చాలా పదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా విశేషణాలే. కడార అనేది విశేషణం. కడార, గడుల, ఖంజ ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా విశేషణాలు. అవి కడార గణంలో ఉన్నాయి. ఈ గణంలో ఉన్నటువంటి ఈ పై విశేషణ పదాలు సమానాధికరమైన పదములతో సమసించి వికల్పంగా సమసిస్తాయి. సమానాధికరణమైన కర్మధారయే. కర్మధారయే అంటే ఇందులో ఏంటి, మనకి సమానాధికరణమే కదా. కాబట్టి కడారా అనే గణములో ఉన్న పదాలు సమానాధికరణమైన పదములతోటి సమసిస్తాయి వికల్పంగా. అప్పుడేమవుతుంది, కడారా పదము ప్రథమ నిర్దిష్టమవుతోంది. అది ఉపసర్జన సంజ్ఞ తీసుకొని పూర్వనిపాతం అవుతుంది. కానీ వికల్పం అంటున్నాడు ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. ఇది వికల్పం అంటే ఒక రకంగా అవుతుంది, రెండు రకాలుగా అవుతాయి. కడారశ్చ అసౌ జైమినిశ్చ. కడారశ్చ అసౌ జైమినిశ్చ. దీనికి అలౌకిక విగ్రహవాక్యం ఏమిటి? కడార సు జైమిని సు. దీన్ని మనం సాధించుకుంటూ వస్తే కడార జైమిని అవుతుంది. కడార జైమిని. దీన్ని వైకల్పికంగా కూడా జైమిని కడారహ కూడా వాడుకోవచ్చు అంటున్నాడు. జైమిని కడారహ కూడా వాడుకోవచ్చు. దీని అర్థం ఏంటి? కడారహ జైమిని అంటే గోరోజనము రంగు కలిగిన జైమిని అని అర్థం. గోరోజనం అంటే లైట్ బ్రౌన్ అనుకుంటా, లైట్ బ్రౌన్. గోరోజనము రంగు కలిగిన జైమిని. కడార జైమిని, జైమిని. కడారాహ కర్మధారయే. కడారా అనే గణములోని పదాలు కర్మధారయం అంటే సమానాధికరమైన పదములతోటి సమసిస్తుంది వికల్పముగా. ఎగ్జాంపుల్ కడారశ్చ అసౌ జైమినిశ్చ. కడార అనేది ప్రథమా నిర్దిష్టంలో ఉంది. సూత్రం ప్రకారం చూడండి, సూత్రం ప్రకారం ఇది ప్రథమా నిర్దిష్టంలో ఉంది కాబట్టి దానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చి పూర్వనిపాత అవుతుంది. పూర్వంలోనే ఉంది కాబట్టి ఇక్కడే ఉంటుంది. కడార జైమిని, జైమిని. కడార సు జైమిని సు. దాన్ని సాధిస్తే మనకి కడార జైమిని వస్తుంది. వికల్పంగా జైమిని కడారహ కూడా వాడచ్చు అని అంటున్నాడు అతను. తర్వాత సూత్రం. కొంచెం మంచినీళ్ళు తాగొచ్చా గురువుగారు? అయ్యో అయ్యో తాగండి. మరి పెందలాడ తాగిస్తున్నాం మీ చేత నుంచి. గొంతు ఎండిపోతుందండి. ఇది మామూలు వాయిస్ కంటే కూడా కొంచెం ఎక్కువగా చెప్తున్నాను, పెద్దగా అందరికీ వినపడాలి అని. తర్వాత సూత్రము కుమారః శ్రమణాదిభిః. కుమారః శ్రమణాదిభిః. ఇక్కడ కూడా చూడండి, సూత్రంలోనే మనకి ప్రథమా ఇది తృతీయ ఇది తెలిసిపోతుంది. కుమారః అనే పదము శ్రమణ అనే గణములోని పదాలతో సమసిస్తోంది. సమసించి తత్పురుషమవుతోంది. కుమార అనే పదము
ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతం అవుతుంది. సూత్రంలోనే తెలిసిపోతుంది. కుమారః శ్రమణాదిభిః, శ్రమణ అనే గణములోని పదాలతో అవుతుంది. కుమారి స్త్రీలింగంలో ఉంది. కుమారీ చ అసౌ శ్రమణ చ, శ్రమణ అనేది స్త్రీలింగంలో ఉంది కాబట్టి మనం కుమారి అనేది వాడుతున్నాం ఇక్కడ. ఇది భాషిత పుంస్కం. కుమారి శబ్దము పుంవద్భావం వచ్చింది, కుమార శ్రమణ అయింది. ఇందాక కూడా మనం చెప్పుకున్నాము, సమానాధికరణం కాబట్టి శ్రమణ అనే పదము స్త్రీలింగంలో ఉంది కాబట్టి ఉత్తర పదము, పూర్వ పదము కూడా స్త్రీలింగంలోనే ఉండాలి, సమానాధికరణం కాబట్టి. నేను మళ్ళీ చెప్పాను, సమానాధికరణం అంటే విభక్తి ఒకటే కాదు, విభక్తి, లింగము, వచనము కూడా ఈ మూడు సమంగా ఉంటాయి సమానాధికరణంలో. మనకి ఇక్కడ ఉత్తర పదము స్త్రీలింగంలో ఉంది కాబట్టి, శ్రమణ ఉంది కాబట్టి మన పూర్వ పదంలో కూడా కుమారి అని స్త్రీలింగమే వాడాలి. అలాగా కుమారీ చ అసౌ శ్రమణ చ. అలౌకిక విగ్రహవాక్యం ఏంటి? కుమారి సు శ్రమణ సు. అలాగా చివరికి వచ్చేసరికి కుమార శ్రమణ అవుతుంది. ఎందుకని? భాషిత పుంస్కం. ఇక్కడ ఈ భాషిత పుంస్కానికి సూత్రం ఏంటి? నిన్న చెప్పుకున్నాము, ఇది గుర్తుండకపోవచ్చు మనకి. పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు, ఈ సూత్రంతో కుమార అనే పుంలింగం ఉన్న శబ్దము కుమారిగా ఇక్కడ వాడబడింది. ఇది భాషిత పుంస్కము అంటాము. ఈ సూత్రానికి మనం ఇది గుర్తు లేకపోతే భాషిత పుంస్కము అనుకోవచ్చు. మనం నిన్న చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ ప్రకారం పోట, ఇభి, కుమారి శ్రమణ, తర్వాత మహతి నవమి, ఇవన్నీ కూడా సమానాధికరణంలో స్త్రీలింగంలో ఉంది కాబట్టి, పూర్వపదం కూడా స్త్రీలింగంలో ఉండాలి కాబట్టి పుంలింగమైనటువంటి పదము మనం స్త్రీలింగంలోకి తెచ్చుకొని మార్చుకొని ఈ సూత్రంతో దాన్ని భాషిత పుంస్కము అంటాం. పుంవత్ కర్మధార్య, పుంవత్ అంటే పుంలింగం వలే ఉంటుంది, అది పుంలింగం కాదు, పుంలింగం వలే ఉంటుంది. పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు, ఈ సూత్రంతో కుమార అనే పదం అని కుమారిగా పెట్టుకున్నాం ఇక్కడ. ఇలాగే నిన్న ఎగ్జాంపుల్ మహతి నవమి అన్నాము. మహత్ అనే పదము, మహాన్ అనే పదము మహతిగా మార్చుకున్నాము. ఎందుకంటే ఇక్కడ నవమి అనేది స్త్రీలింగం కాబట్టి మహాన్ కూడా మహతిగా రాసుకోవాల్సి వచ్చింది. అలాగే మనం పోటా ఇభి అని రాసుకున్నాం. ఇభ అనేది పుంలింగము, పోటా స్త్రీలింగం కాబట్టి పోటా ఇభి అని రాసుకున్నాం. ఇది సూత్రము. కుమారః శ్రమణాదిభిః, కుమారః వీటితోటి కలుస్తుంది కాబట్టి ఇది ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతం. ఇంకొకటి భాషిత పుంస్కం వచ్చింది ఇక్కడ. తర్వాతది చతుష్పాదో గర్భిణ్యా, అంటే చతుష్పాద గర్భిణ్యా అంటే ఏమిటి? చతుష్పాదమైన జంతువాచక పదము. చతుష్పాదం అంటే 4 పాదాలు కలిగినది, జంతువే కదా. చతుష్పాదమైన జంతువాచక పదము సమానాధికరణమైన గర్భిణీ శబ్దంతో సమసించును. ఎప్పుడైతే ఈ పదము చతుష్పాదమైన జంతువాచక పదము చతుష్పాద అనేది ప్రథమా నిర్దిష్టమైంది సూత్రం ప్రకారం. సూత్రములో చతుష్పాద అనేది ప్రథమా నిర్దిష్టంగా ఉంది కాబట్టి దానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చి పూర్వనిపాతం అవుతుంది. గర్భిణ్య అంటే గర్భిణి అనే పదంతో శబ్దంతో చేస్తుంది కాబట్టి గర్భిణ్య అనే తృతీయలో ఉంది కాబట్టి ఇది ఉత్తర పదం అవుతుంది. గర్భిణీ చ అసౌ గౌహు చ, గర్భిణీ చ అసౌ గౌహు చ, ఇక్కడ గో గర్భిణి అయింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి, ఇంతకుముందు వాటికి ఇప్పటికీ ఇంతకుముందు ఏమో మనకి పూర్వంలోనే ఉన్నాయి. సూత్రంలో ఉన్న పదము ప్రథమలో ఉంటే పూర్వంలోనే ఉన్నాయి, అక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేకపోయింది. సూత్రం అదైనా కూడా ఇక్కడేమైంది, గర్భిణి అనే పదము లౌకిక విగ్రహ వాక్యంలో ఉంది కానీ గౌహ అనే పదం ఉత్తరంగా ఉంది కాబట్టి, కానీ గౌహ అనేది చతుష్పాదం కదా, ఈ గౌహ అనేది ప్రథమా నిర్దిష్టం ఉంది కదా సూత్రం ప్రకారము. చతుష్పాద కాబట్టి ప్రథమా నిర్దిష్టం కాబట్టి మన గౌహు ముందుకు వచ్చింది, పూర్వనిపాతం అయింది, గో అయింది ఇక్కడ. సో గర్భిణీ తృతీయది కాబట్టి తర్వాత వచ్చింది. సో గౌహు అనేది సూత్రము ప్రకారము ప్రథమా నిర్దిష్టమై పూర్వనిపాతమై పూర్వపదం అయింది ఇక్కడ. చూలి ఆవు గో గర్భిణి, గో గర్భిణి అనేది సమస్త పదము. గర్భిణీ చ అసౌ గౌహు చ అనేది లౌకిక విగ్రహ వాక్యము. గర్భిణీ సు గౌహు గౌ సు అనేది అలౌకిక విగ్రహ వాక్యము. దాన్ని మనం సాధించుకున్నాము. ఈ మధ్యలో మనకి పూర్వనిపాత చేసుకోవాల్సి వచ్చింది, గో గర్భిణి అయింది ఇక్కడ. గర్భిణి అనేది విశేషణము, గో శబ్దము విశేష్యము.
మామూలుగా అయితే విశేషణ విశేష్యేన బహుళంతో విశేషణ పూర్వపదంగా నీలం ఉత్పలం అవుతుంది అక్కడ మనకి. ఈ గర్భిణి అనేది విశేషణం, గోహ శబ్దం విశేష్యం. నీలం ఉత్పలంలో కూడా నీలం విశేషణము, ఉత్పలము విశేష్యము. మనకి ఇక్కడ గో గర్భిణి అనేసరికి గో అనేది విశేష్యం, ఇక్కడ గర్భిణి అనేది విశేషణము. తేడా చూడండి, ఇక్కడ నీలం ఉత్పలములోనేమో విశేషణము ముందొచ్చి విశేషం తర్వాత వచ్చింది. ఎందుకని? విశేషణ విశేష్యేన అన్నాడు, విశేషణము విశేష్యముతో సమసిస్తుంది అన్నాడు. కాబట్టి విశేషణమైనటు పదం నీలము ప్రథమా విభక్తిలో ఉండి పూర్వమైంది. ఇక్కడ గోహ అనే శబ్దము విశేష్యము, గర్భిణి అనే శబ్దము విశేషణము. కానీ మనకి ఈ సూత్రం ప్రకారము చతుష్పాదమైనటువంటి గో శబ్దము పూర్వనిపాత అయింది, విశేష్యము పూర్వనిపాతకు వచ్చింది, గర్భిణి ఉత్తరానికి వచ్చింది, ఉత్తర పదమైంది. ఈ విశేషణ విశేష్యాలో ఏమైంది? విశేషణము ముందుంది, విశేషము తర్వాత ఉంది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంకు ఉదాహరణమో నీలముత్వలం చెప్పుకోవచ్చు. విశేషణం ముందుంది కాబట్టి. గోగర్భిణిలో విశేషణము ఉత్తరపదంగా ఉంది ఇక్కడ, కాబట్టి దీన్ని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అని చెప్పుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఇది చెప్పుకోవచ్చు, గోగర్భిణి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము, నీలం ఉత్పలము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అందుకని వీటిని విశేష్య పూర్వపద కర్మధారయ సమాసము లేక విశేషణ ఉత్తరపద కర్మ, ఈ రెండు చెప్పొచ్చు మనం. మనకి మన భేదాల్లో నిన్న నేను ఒక స్లైడ్ పంపించినప్పుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అని చెప్పాను. కానీ మన ఎగ్జామ్లో విశేష్య పూర్వపద కర్మధారయం అన్నాం అనుకోండి, ఓ విశేష కనిపించింది కదా పూర్వపదం అని చెప్పేసి మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకోకూడదు. విశేషణం చెప్తున్నాడా విశేష్యం చెప్తున్నాడా కొంచెం ఒక్క క్షణం ఆలోచించి మనం సమాధానం రాయాలి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమేమో నీలం ఉత్పలం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసమేమో గోగర్భిణి. అలాగే విశేష్య పూర్వపద కర్మధారయ సమాసం వస్తే విశేష్య పూర్వపద కర్మధారయ సమాసం అంటే గోగర్భిణి ఉదాహరణ. గో అనేది విశేష్యము, గర్భిణి అనేది విశేషణము. అదే విశేష్య ఉత్తరపదం అన్నాం అనుకోండి, విశేష్య ఉత్తరపద కర్మధారయ సమాసం అంటే నీలం ఉత్పలం. ఉత్పలం అనేది విశేష్యం కాబట్టి అది ఉత్తర పదం అవుతుంది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ పడకుండా జాగ్రత్తగా ఈ పదం జాగ్రత్తగా చూసుకోండి. విశేషణము ఉత్తరంగా ఉందా పూర్వంగా ఉందా, విశేష్యము పూర్వంగా ఉందా ఉత్తరంగా, రెండు కాంప్లిమెంటరీ అన్నమాట. విశేషణ పూర్వపదము అంటే విశేష్య ఉత్తర పదము, విశేషణ ఉత్తర పదము అంటే విశేష్య పూర్వపదము. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ విశేషణ బదులుగా విశేష్యాన్ని ఇచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత సూత్రము చతుష్పాత్ అజాతి ఇది వక్తవ్యం. అజాతి, చతుష్పాత్ అజాతి ఇది వక్తవ్యం. గో శబ్దము జాతివాచక శబ్దము కనుక సమాసం అవుతుంది. జాతివాచకము కాకపోతే, ఇంతకు ముందేమో జాతివాచకం అన్నాం, ఇక్కడ గో అనేది జాతివాచకం, చతుష్పాదమైనటువంటి జాతివాచకము గో. ఇక్కడ జాతివాచకము కాకపోతే ఏమవుతుందంటే స్వస్తిమతి చ అసౌ గర్భిణీ చ, స్వస్తిమతి గర్భిణి, సమస్త పదం స్వస్తిమతి గర్భిణి. ఇక్కడ స్వస్తిమతి అనే పదము జాతివాచకం కాదు, జాతివాచకం కాదు కాబట్టి స్వస్తిమతి చ గర్భిణి అలాగే ఉంటుంది. ఇక్కడ సమాసం రాదు. జాతివాచకము కాకపోతే, చతుష్పాదమైనటువంటి జాతివాచకము కానటువంటి పదము గర్భిణి అనే పదముతో సమస్త పదం రాదు. స్వస్తిమతి గర్భిణి సమాసం లేదు ఇక్కడ. అలాగే కాలాక్షి చ అసౌ గర్భిణీ చ, కాలాక్షి గర్భిణి, కానీ ఇక్కడ కూడా సమాసం రాదు. ఎందుకని? ఇవి జాతివాచకాలు కాదు. ఈ రెండు పదాలు స్వస్తిమతి కాలాక్షి అనేవి జాతివాచకాలు కాదు, ఇవి వ్యక్తివాచకాలు. ఈ రెండు కూడా వ్యక్తివాచకాలు. వ్యక్తివాచకాలు కాబట్టి ఇక్కడ సమాసం లేదు. స్వస్తిమతి గర్భిణి, కాలాక్షి గర్భిణి, ఇక్కడ సమాసం లేదు మనకి. మనం తొందరపడి దీని సమాసం సాధించడానికి చేయొద్దు. ఈ రెండు వ్యక్తివాచకాలు, జాతివాచకాలు కాదు. ఈ గోహు అనేది జాతివాచకం, అందుకని మనకి సమాసం అయింది ఇక్కడ. చతుష్పాదము జంతువాచకము, జాతివాచకము కాబట్టి మనకి గో గర్భిణి సమాసమైంది. ఇక్కడ చతుష్పాదమే కానీ
ఎక్కడది? చతుష్పాద అజాతిది. స్వస్తిమతి జాతివాచకం కాని పదం ఇవి. స్వస్తిమతి, కాలాక్షి జాతివాచకం కావు, కాబట్టి ఇక్కడ సమాసం లేదు. ఇవి వ్యక్తివాచకాలు. అలాగే ఉంటాయి. స్వస్తిమతి గర్భిణి, కాలాక్షి గర్భిణి ఇలాగ ఉంటాయి. చతుష్పాత్ అజాతి ఇది వక్తవ్యం. తర్వాత సూత్రం, ఇది లాస్ట్ బట్ వన్ సూత్రం. ఇంకో దీని తర్వాత ఒక చిన్న సూత్రం ఉంటుంది. మయూర వ్యంశకాదయః చ, మయూర వ్యంశకాదయశ్చ. ఇది వ్యంశకాదయశ్చ అనేది గణం. అక్కడ ఇప్పటి వరకు కర్మధారయ పరిధిలోకి రానిప్పుడు కర్మధారయ సమాస పరిధిలోనికి రానివన్నీ కూడా పాణిని ఒక గణం చేశాడు ఆయన. కర్మధారయ పరిధిలోకి రానివి క్లిష్టమైన సమాసాలు ఇవి. ఈ క్లిష్టమైన సమాసాలు కొన్నిటిని కర్మధారయ పరిధిలోకి రాలేదవి, వాటిని ఒక గణంగా చేసి మయూర వ్యంశకాది గణం అని పేరు పెట్టాడు ఆయనకి. ఈ సమాసాలు అన్నీ కూడా తత్పురుషగాను కర్మధారయంగాను సాధువులుగా పరిగణిస్తాయి. ఈ రెండు ఉన్నా కూడా సాధువులే, ఈ పదాలు సాధువులే. కర్మధారయ పరిధిలో లేకపోయినప్పటికీ కూడా ఈ పదాలు సాధువులే అని పాణిని చెప్పాడు. వీటన్నిటిని కర్మధారయ పరిధిలోకి రానటువంటి క్లిష్టమైన సమాసాలనన్నీ ఏరి ఒక గణంగా పెట్టాడు. ఆ గణం పేరు మయూర వ్యంశకాదయ అనే గణం. ఈ గణంలో ఉన్న పదాలన్నీ కూడా సమాసము సాధువులే అని పరిగణించాలి అంటున్నాడు. కర్మధారయంలో లేకపోయినప్పటికీ కూడా సాధువులే అని పరిగణించాలంటాడు. తత్పురుషగాను కర్మధారగాను సాధువులుగా పరిగణించాలంటాడు. ఇందులో ఆఖ్యాతం, ఆఖ్యాతేన, క్రియాసాత్ తత్యే, క్రియాసాత్ ఇది సంథింగ్ లైక్ దాట్. ఓకే. ఆఖ్యాతం ఆఖ్యాతేన అంటే తిజంత క్రియాపదము మరొక త్రిజంత క్రియాపదముతో నిరవచ్ఛిన్నంగా జరుగుతున్న ప్రక్రియ. ఇది ఒక త్రిజంత క్రియాపదము అంటే దిస్ ఇస్ ఎ క్రియాపదం. ఇంకొక క్రియాపదముతో నిరవచ్ఛిన్నంగా జరుగుతుంది. నిరవచ్ఛిన్నంగా జరుగుతోంది అంటే కంటిన్యూస్గా, ఎక్కడ బ్రేక్ లేకుండా, అవిచ్ఛిన్నం లేకుండా నిరవచ్ఛిన్నంగా జరుగుతున్న ప్రక్రియ అని అర్థము. క్రియావాచకములు బోధించినప్పుడు సమసిస్తాయి అంటున్నాడు. ఈ పదాలు క్రియావాచకాలను బోధించాలి. ఈ రెండు పదాలు కూడా క్రియాపదంగా ఉండాలి. మొదటి పదము త్రిజంత క్రియాపదము, రెండవది త్రిజంత క్రియాపదము. ఈ రెండు పదాలు నిరవచ్ఛిన్నంగా జరుగుతున్న ప్రక్రియ ఇది. ఉదాహరణకి అస్నీత పిబత అంటే ఇక్కడ విందు జరుగుతోంది. విందులో ఏమని చెప్తున్నారు? తినండి తాగండి అని అరుస్తున్నారు. అక్కడ చెప్తున్నారు, బాగా తినండి తాగండి అంటున్నారు. తినండి అనేది త్రిజంత క్రియాపదము, తాగండి అనేది త్రిజంత క్రియాపదము, లోటు లకారం కదా. తినండి తాగండి. అస్నీత పిబత, అస్నీత అనే లోట్లకారం, పిబత అనేది లోట్లకారం. అస్నీత అంటే తినండి, పిబత అంటే తాగండి. ఈ తినండి అనేది కూడా క్రియాపదమే, పిబత అనేది కూడా క్రియాపదమే. ఈ రెండు కూడా అవిచ్ఛిన్నంగా జరుగుతున్నాయి. అంటే తినండి తాగండి అని అరుస్తున్నారు అక్కడ కంటిన్యూస్గా. ఇది దీనికి ఆఖ్యాతం ఆఖ్యాతేన చెప్తున్నారు. అలాగా తినండి తాగండి అని ఆఖ్యానిస్తున్నారు, చెప్తున్నారు అక్కడ. ఒక తిజంత, ఈ త్రీ కాదు తిజంత క్రియాపదము మరొక తిజంత క్రియాపదముతో నిరవచ్ఛిన్నంగా జరుగుతున్న ప్రక్రియ అనే అర్థంలో క్రియావాచకము బోధించినప్పుడు సమసిస్తాయి. అస్నీత పిబత, తినండి తాగండి. అస్నీత అంటే తినండి, పిబత అంటే తాగండి. మనం అస్న అంటాం, నిరసనం అంటాం. నిరసన చేయడం అంటే మనం నిరాహారంగా ఉండడం కదా. అస్న అది తినను, అన్నం తినను. అస్నీత తినండి, పిబత తాగండి. రెండవది, ఇవన్నీ ఈ సూత్రం కింద వస్తాయి. ఈ పదాలు ఈ గణంలో ఉన్నాయి. ఏహీడాదయోహో అన్య పదార్థే, ఏహీడాదయోహో, ఏహీడాదులు అన్య పదార్థమునందు సాధువులు అంటున్నాడు. అన్య పదార్థమునందు అంటే వేరే అర్థంలో, అన్య పద అర్థమందు. అన్య పదార్థం అంటే మెటీరియల్ కాదు ఇక్కడ. అన్య పదార్థమునందు సాధువులు అంటున్నాడు. ఏహీడాదులు, ఏహీడం, ఏహి ఈడే. ఏహి ఈడే అనే పదము వ్యస్త పదము ఏహీడం అవుతుంది. ఇది సాధువే అంటున్నాడు. ఈ పదాలు ఈ గణంలో ఉన్నాయి. మయూర వింశకాదయ అనే గణంలో పెట్టాడు పాణిని మహర్షి. ఈ సమస్త పదము, ఏహీడం అనే సమస్త పదము సాధువే అంటున్నాడు. అన్య పదార్థంలో ఉన్నా కూడా, అన్య పద అర్థంలో కూడా సాధువే అంటున్నాడు. ఏహీడాదయోహో, ఏహీడం, ఏహి ఈడే. అలాగే మూడవది, జహి కర్మణా బహుళం అభీక్ష్ణే కర్తారం చ అభిదధాతి. జహి కర్మణా బహుళం అభీక్ష్ణే కర్తారం చ
అభిదధాతి. జహి అనేది క్రియాపదం. పౌనః అంటే పుణ్యార్థమును ప్రకటించినప్పుడు, పౌనః అంటే పుణ్యార్థాన్ని ప్రకటించేప్పుడు, అవి కర్తకు సంబంధించిన విషయమైనప్పుడు కర్మవాచకమైన సుబంతంతో సమసిస్తున్నట్టు. ఈ జహి అనే క్రియాపదము పౌనః అంటే పుణ్యార్థమును ప్రకటించే సమయంలో కర్తకు సంబంధించిన విషయమైన కర్మవాచకము, ఆ కర్మవాచకమైన సుబంతంతో సమసిస్తుంది. ఉదాహరణకి జోడం జహి, జోడం జహి, జహి జోడః అయింది. అలాగే జహి స్తంభ అంటే స్తంభం జహి, జహి స్తంభ. అని అర్థం ఏంటి? మరలా చెప్పుచున్నాడు అంటే పౌనః మళ్ళీ చెప్తున్నాడు, పునః మళ్ళీ చెప్తున్నాడు. జహి జోడః, జహి స్తంభ, మరలా చెప్తున్నాడు. ఇది జహి అనేది క్రియాపదం. జహి జోడః, జహి స్తంభ, జోడం జహి, స్తంభం జహి, మరలా చెప్తున్నాడు అనేదానికి ఇది ఉదాహరణ. జహి జోడః, జహి స్తంభ. ఇక్కడ యహీడం, నేను దీనికి అర్థాలు చూడలేదు, తర్వాత చూద్దామని. అన్య అర్థంలో అన్నాడు, అన్య పదార్థే అన్నాడు. అంటే ఈ చెప్పిన వాచ్యార్థంలో కాకుండా వేరే పదార్థంలో ఇవి వాడారు, అందులో అది సాధు అంటున్నాడు. కాబట్టి ఈ గణంలో ఉన్న పదాలు, మయూర వ్యంశకాది గణములో ఉన్న పదాలు సాధువులే అంటున్నాడు. అవి కర్మధారలో లేకపోయినప్పటికీ అవి తత్పురుషులే, కర్మధారంగా తీసుకోవాలి, సాధువులుగా తీసుకోవాలి. ఎందుకంటే పాణిని గారు చెప్పారు, అందులో వేరే గణంలో పెట్టి ఈ గణంలో ఉన్న పదాలతో సమాసం చేసినప్పుడు అవి సాధువులే అని చెప్పాడు. వీటికి ఉదాహరణగా 3 చెప్పాడు. ఒకటేమో అస్నీత పిబత, అంటే ఆఖ్యాతం ఆఖ్యాతేన, అస్నీత పిబత. ఒక క్రియాపదము ఇంకొక క్రియాపదముతో నిర్వచనంగా జరుపుతున్న ప్రక్రియ. తినండి తాగండి అంటారు, 2 లోట్లకారంలో ఉన్నాయి. అలాగే అన్య పదార్థంలో యహీడాదులు అన్య పదార్థమందు సాధువులు అంటున్నాడు. యహీడం, యహి ఈడే, ఏహి ఈడే, ఏహీడం, ఏహి ఈడే. అలాగే జహి కర్మణ బహుళం అభీక్ష్ణే కర్తారం చ అభిదదాతి. జహి అనేది క్రియాపదము, పునః చెప్తున్నాడు. జహి జోడః, జహి స్తంభక అనేది జోడం జహి, స్తంభం జహి, మరలా చెప్తున్నాడని అర్థం. ఈ గణంలో ఉన్న పదాలతో చేసిన సమాసాలు తత్పురుషులుగా స్వీకరించండి, కర్మధారయంగా స్వీకరించండి, సాధువులుగానే పరిగణించండి అనే ఉద్దేశంతో పాణిని ఒక సెపరేట్ గణం చేశాడు. 3 రకాలు ఉన్నాయి ఇందులో. చివరిది ఈషదకృత సూత్రము. ఈషత్ అనే అవ్యయము కృదంతము కానీ విభక్తి అంత పదముతో కానీ సమసించి తత్పురుషం అవుతుంది అన్నట్టు. ఈషత్ అనే పదము కృదంతముతో కానీ విభక్తి అంత పదముతో కానీ. ఈషత్ పింగళ, ఈషత్ పింగళ అనేది సమస్త పదము. ఈషత్ అనేది అవ్యయం. ఈషత్ పింగళ ఇది అవ్యయము, ఇది ప్రథమాలో ఉంది, ఉపసర్జన నిపాత. ఈషత్ కృత అన్నాడు కదా, ఈషత్ కృత, ఈషదకృత. ఈషద్ అనేది ప్రథమా నిర్దిష్టమైంది, సూత్రంలోనే ప్రథమలో ఉంది, ఉపసర్జన సంజ్ఞ పూర్వ నిపాతం. కాబట్టి ఈషత్ సు పింగళ సు, ఈషత్ పింగళ అని సమస్త పదం వచ్చింది. ఈషద్ అనేది అవ్యయం. వార్తికం ఏమిటి? ఈషత్ గుణవచనేనేతి వాచ్యం, అంటే ఈషద్ గుణవచనేన ఇతి వాచ్యం. ఈషద్ గుణవచనేన ఇతి వాచ్యం. ఈషత్ అనే శబ్దము గుణవచనములతోనే సమసిస్తుంది, గుణవచనాలతోనే సమసిస్తుంది. ఈషత్ అనేది అవ్యయం, ఇక్కడ ఇది గుణవచనాలతోనే సమసిస్తుంది. గుణవచనం ఏంటి? గుణం అంటే రంగు. ఇక్కడ ఈషత్ పింగళ అంటే కొంచెం గోరోజనము వంటి వర్ణము. పింగళ అంటే కొంచెం లైట్ బ్రౌన్, కొంచెం గోరోజనం వంటి వర్ణము. ఈషత్ పింగళ, ఈషత్ పింగళ. ఈషత్ సు పింగళ సు, దాన్ని మనం సమాసం చేస్తే ఈషత్ పింగళ అవుతుంది. అలాగే ఈషత్ రక్తం, రక్తం అనేది రక్త వర్ణంలో ఉంది అని అర్థం. ఇక్కడ ఈ గుణవచనము పింగళ అంటే గోరోజన గుణవచనం, రక్తం అంటే ఎర్ర రక్త అవుతుంది, రక్త రంగు, ఎర్ర రంగు గుణవచనము. ఈ ఈషత్ అనే శబ్దము గుణవచనములతో మాత్రమే సమసిస్తుంది. ఈషత్ అనేది అవ్యయం. ఇక్కడ ఈషత్ పింగళ, ఈషద్ రక్తం. పింగళ అంటే కొంచెం గోరోజనము వంటి వర్ణము, ఈషత్ పింగళ, ఈషద్ రక్తం. సో సమస్త పదం ఏంటి? ఈషత్ పింగళ, ఈషద్ రక్తం.
ఈషద్ రక్తం. ఇది అయిపోయిందండి. దీంతో మనము 30 కర్మధారయ సమాసాలు చెప్పుకున్నాము. అనుకున్నట్టు త్వరగా అయిపోయింది. ఎవరికన్నా డౌట్లు ఉంటే అడగండి, నాకు తెలిస్తే చెప్తాను. కర్మధారయము ఏ యూనిట్ లో ఏమున్నాయో చెప్పగలరా కొంచెం? ఏదండి ఈ సమాసాలు చెప్పండి. అంటే తత్పురుష వరకు తెలుసు, తర్వాతవి ఏ యూనిట్ లో ఏమున్నాయి కదా. మీకు ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను, మీరు అడిగారు నన్ను, మీకు చెప్పాను. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజీలో యూనిట్స్ ఇచ్చారు. అవును అవును ఇచ్చారు. అవి చూసుకోండి, అదే యూనిట్ ప్రకారం. మన ఇద్దరికి ఈ టాపిక్ వచ్చింది, మీరు నన్ను అడిగారు, నేను ఎక్స్ప్లెయిన్ వచ్చింది. అది చూసాక కూడా నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ ద్విగు కర్మధారయ అన్ని కలిపేశారు కదా రకరకాలుగా, అంటే అందులో ఎలా ఇచ్చారో అదే చూసుకోమంటారు. సూత్రం చూడండి, సూత్రం చెప్పారు, ఫలాని సూత్రం వరకు అన్నారు. మొదటిదేమో మొదటిదేమో అవ్యయభావ సమాసాలు, రెండవదేమో కర్మధారయలో ఘోర అతిథులుకి అనే వరకు ఇచ్చారు. అంతవరకు క్లియర్ ఉందండి. ఆ తర్వాత యూనిట్ నెంబర్ 2 ఉంది. అవును. తర్వాత యూనిట్ నెంబర్ 3 ఇప్పుడు నేను రేపు చెప్పబోయే దాంతో క్లోజ్ అవుతుంది. ఒక సూత్రం ఇచ్చారు అక్కడ, దాంతో క్లోజ్ అవుతుంది. ఇంకా మనం ఆ సూత్రం ఇంకా ఉందా, బాకీ ఉందంట. ఆ యూనిట్ 3లో కొద్దిగా బాకీ ఉంది, ఇంకా కొన్ని సూత్రాలు ఉన్నాయి. రేపు మనం చెప్పుకున్నాం, రేపు ఎల్లుండి దాంతో యూనిట్ 3 అయిపోతుంది. యూనిట్ 4లో ఆల్రెడీ మనం కొన్ని చెప్పుకున్నాము. నయీ తత్పురుష చెప్పుకున్నాము, ఉపపద సమాసాలు చెప్పుకున్నాము, ప్రాది సమాసాలు చెప్పుకున్నాము. యూనిట్ 4లో ఆల్రెడీ చెప్పుకున్నాం. యూనిట్ 3లో ఇంకా కొన్ని సమాసాలు ఉన్నాయి. అది రేపు ఎల్లుండి తోటి మన యూనిట్ 3 కూడా అయిపోతుంది. అంటే ఈ కర్మధారయ మొత్తం యూనిట్ 3లో వస్తుంది అంతే కదా? కాదు, యూనిట్ 2 నుంచి మొదలవుతుంది కదా. యూనిట్ 2లో 4 వచ్చాయి. యూనిట్ 2 నుంచి మొదలయ్యి ద్విగు సమాసం కూడా దానిలోకి వచ్చింది. తర్వాత ఘోర తద్దిత లుకి అనే సూత్రం వరకు అన్నాడు. చంద్ర గారు, మీరు నోట్ చేసుకుంటే 116 నుంచి 152 యూనిట్ 1 అండి. సూత్రం నంబర్ 116 నుంచి 152 యూనిట్ 1 కింద లెక్క. 153 నుంచి 198కి రెండో యూనిట్ అండి. యూనిట్ 1 116 to 152, యూనిట్ 2 153 to 198 సెకండ్ యూనిట్. సూత్రం 199 to 249 యూనిట్ 3. ఇప్పుడు గురువు గారు 224 వరకు చెప్పారు. ఇంకొక 25 సూత్రాలు ఉన్నాయి అందులో. యూనిట్ 3లో చెప్తే అవి అయిపోతాయి, రేపు ఎల్లుండి అయిపోతాయి అంటున్నారు. యూనిట్ 4 అండి. యూనిట్ 4 250 to 297. సిలబస్ ప్రకారం 116 to 152 యూనిట్ 1, 153 to 198 యూనిట్ 2, 199 to 249 యూనిట్ 3, 250 to 297 యూనిట్ 4. ఇవి సిలబస్ ప్రకారం యూనిట్ వైజ్. యూనిట్ తర్వాత ఛందస్సు వచ్చేసి యూనిట్ 5. దానిలో సూత్రాలు కూడా చెప్పారండి. యూనిట్ 1లోనేమో అవ్యయభావ సమాసం మొత్తం. అవును, అది అవ్యయభావం తత్పురుష వరకు క్లియర్ ఉందండి. ఆ తర్వాతదే కొంచెం ముందు వెనక ఉన్నాయి పుస్తకాలు. వినండి. యూనిట్ 2లో తత్పురుష సమాసం నుంచి మొదలయ్యి ఘోర తద్దితలుకి అనే సూత్రం వరకు రెండో యూనిట్ అండి. సూత్రం పేరు ఘోర అతిథులుకి, అది 198 సూత్రం. మూడో యూనిట్ 199 చెప్పారు. అక్కడి నుంచి జీవికోపనిషద్ అది ఆ సూత్రం వరకు మూడో యూనిట్ అండి. సంఖ్యాపూర్వ దిగువ నుంచి 156వ పేజీ నుంచి 181వ పేజీలో జీవికోపనిషద మోపమ్య వరకు అది యూనిట్. ఇందులో 224 వరకు చెప్పారు. ఇప్పుడు 225 నుంచి 249 అది ఒక 25 సూత్రాలు ఉన్నాయి. అవి రేపు పూర్తి చేస్తే యూనిట్ 3 కూడా అయిపోతుంది. ప్రాది సమాసాలు, ఉపపద సమాసాలు, నైతత్పురుష సమాసాలు యూనిట్ 4లో కవర్ అయినాయి. మిగతా అవి చెప్పాలి ఇంకా గురువు గారు యూనిట్ 4లో.
ఇంతవరకు కంప్లీట్ అయిన యూనిట్ 3లో అయిపోతాయండి రేపు ఎల్లుండితో. అది గురువు గారు ఓకే, చెప్తున్నారు. అంతే కదండి. అంతేనండి. థ్యాంక్ యూ. కొంచెం టైం ఉంది కాబట్టి ఇంతవరకు చెప్పిన వాటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే గురువు గారు క్లియర్ చేస్తాను, ట్రై చేస్తారు. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి సూత్రము. మనం మళ్ళా పునశ్చరణ చేసుకుంటే గాని, అది మరణం కింద చేసుకుంటే గాని మనకు గుర్తుండదు. అది మనం చేసుకోవాల్సిన పని. ఎవరైనా ఏమైనా ప్రశ్న అడిగితే చెప్తారు, లేదంటే వీళ్ళు క్లోజ్ ది సెషన్. ఇంకో విషయం, అది సమాస ప్రకరణంలో నేను పంపించిన క్లౌడ్ రికార్డింగ్స్ అని డిలీట్ చేశాను, రాశాను. గురువు గారు వాటినే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 9 అని. ఇవాళ 10th రికార్డింగ్ వస్తుంది. ఈ క్లౌడ్ రికార్డింగ్ డిలీట్ చేయడానికి కారణం స్పేస్ అవసరం. ఆ స్పేస్ అయిపోయింది క్లౌడ్ రికార్డింగ్ లో. అది కూడా కాకుండా కన్ఫ్యూషన్ వస్తుంది. క్లౌడ్ రికార్డింగ్ ఉంటుంది, గురువు గారు పంపించింది ఉంటుంది అని చెప్పి డౌట్ పడతారు, ఏది ఓపెన్ చేయాలని చెప్పి. క్లౌడ్ రికార్డింగ్ లో ఏది ఓపెన్ చేయాలో కూడా తెలియదు. దాంట్లో సబ్జెక్ట్ మ్యాటర్ ఉండదు ముందర రెఫరెన్స్ కింద. అవన్నీ డిలీట్ చేశాను. ఒకవేళ మీ దగ్గర ఉన్నా కానీ, గ్రూప్ లో ఉన్నా కానీ అవి ఓపెన్ కాకపోవచ్చు. కారణం నేను డిలీట్ చేశాను కాబట్టి. ఇవాళ 10th సెషన్ వరకు గురువు గారు అప్లోడ్ చేసిన వాటినే వినండి. వినేటప్పుడు లక్ష్మారెడ్డి గారు పంపించిన స్లైడ్స్ ప్యారల్ గా చూసుకుంటే మనకు బాగా అర్థమవుతుందని నా అభిప్రాయం. ఈ నిన్న కర్మధారయ సమాసంలో డివిజన్స్ గురించి మీరు స్లైడ్ పెట్టారు కదా, 7 అని పెట్టారు కదండి. దానిని ట్రై చేసుకోవాలి. మనం ఇండివిజువల్ గా ట్రై చేసుకోవాలి. ఏది దేని కింద వస్తుంది, ఏ సూత్రం దేని కింద వస్తుందని చేసుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు ప్రశ్న అడిగితే 7 హెడ్డింగ్స్ పెట్టినందువల్ల కుదరదు. దాని కింద సమాసాలు కూడా రాయాలి కదా, కొన్నన్నా రాయాలి కదా సూత్రాలు. అవునండి, ఒక్కొక్క దాని కింద. అవును. ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుంటే ఏది ముందు, ఏ సూత్రం ఏ హెడ్డింగ్ కింద వస్తుందని చెప్పి. ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తారా? భాగ్యలక్ష్మి గారు ఎక్సర్సైజ్ చేసి పెట్టగలరా? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎవరైనా పెడతారా? లేకపోతే సార్ నాకు ఇక్కడ వేరేది ఫస్ట్ సెమిస్టర్ కి కొంచెం రిక్వైర్మెంట్ లో ఉన్నాను సార్ నేను. సర్లేండి, ఇంకెవరైనా పెట్టగలరా? ఏది మన మాధవి గారు ఉన్నారా? మాధవి లత. అదే మాధవి లత గారు. సార్ ఉన్నాను సార్. మీరు గురువు గారిని ప్రశ్న అడిగారు కదా, దానికి సమాధానం పెట్టారు. హెడ్డింగ్స్ తో 7 పెట్టారు. విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద అని చెప్పి. అవునవును. దానికి ఒక్కొక్క హెడ్డింగ్ కింద ఏ సూత్రాలు వస్తాయి కొంచెం వర్కౌట్ చేసి గ్రూప్ లో పెట్టగలరా? అంటే ఆ భేదాలకి సూత్రాలు మరి అంతే కదా. మన ప్రశ్న 10 మార్కుల ప్రశ్న అడిగినప్పుడు ఒక 7 భేదాలు ఉన్నాయని చెప్తే మార్కు వేరు కదా. ఆ 7 భేదాలు ఒక్కొక్క దానికి ఏ సూత్రం ఉంటాయని కనీసం శాంపుల్ కన్నా ఇవ్వాలి కదా. మనం ఎక్స్ప్లెనేషన్ శాంపుల్ గా ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ లో ఒక ఎగ్జాంపుల్ రాసినా చాలు. అది విభజన చేయకపోయినా కానీ సమస్త పదాన్ని మనం క్రమంగా సాధించడం కన్నా, అది చూపించకపోయినా కనీసం ఈ సూత్రాలు వస్తాయి, ఈ ఒక్కొక్క సూత్రానికి ఇది ఎగ్జాంపుల్ అని చెప్పి కొన్ని శాంపుల్ గా ఇస్తే చాలు ఒక్కొక్క హెడ్డింగ్ లో. నా ఉద్దేశం ఏమని గురుగారు? రాయాలండి ఒక్కొక్క ఎక్స్డిన్కి వీలే ఒక సూత్రము ఒక పదానికి రూపసిద్ధి ఇచ్చుకోవచ్చు అనుకుంటున్నాను నేను. 1-2 సూత్రాలు టైంని బట్టి. రూపసిద్ధి దాకా పోనక్కర్లేదండి. ఆ క్వశ్చన్కి రూపసిద్ధి దాకా పోనక్కర్లేదు. ఆ క్వశ్చన్కి నా ఉద్దేశంలో ఒక్కొక్క హెడ్డింగ్ లో ఏ సూత్రాలు వస్తాయి అని దానికి ఒక్కొక్క సూత్రానికి ఎగ్జాంపుల్, అంతే. అంతవరకు చాలా అనుకుంటున్నాను నేను. ఇక దానికి రూపసిద్ధి రాయాలంటే మొత్తం కర్మధారలో ఉన్నటువంటి సూత్రాల్లో ఒక 7 ఎగ్జాంపుల్స్ అన్న రాయాలి, రూపసిద్ధి చేయాలి. 7 చేయాలంటే కష్టం కదా, టైం పడుతుంది కదా. అదే టైంని బట్టి చేసుకోవచ్చు అన్నాను నేను. మీరు కనీసం దాన్ని డివిజన్ లో ఒక్కొక్క సబ్ డివిజన్ లో దాంట్లో ఏ సూత్రాలు వస్తాయి కొంచెం వర్కౌట్ చేసి పెట్టగలరా? పెడతానండి. ఆ పని చేసి పెట్టండి. దట్ విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఫర్ ఆల్ ఆఫ్ us.
రేపటికి పెడతాను నేను ఇవాళ ఒక్కొక్క సూత్రానికి ఒక ఉదాహరణ కూడా పెట్టండి, రూపసిద్ధి అక్కర్లేదు. అలాగే అలాగే అది కొంచెం చేసి పెడితే. సార్ ఇప్పుడు ద్విగు సమాసం కూడా కర్మధారంలోకి వస్తుందండి. మరి అంటే ఇప్పుడు భేదం వాటిల్లో మరి 7 తర్వాత ఇంకోటి 8 పెట్టి ద్విగు సమాసం అని పెట్టాలి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి నీరజ్ గారు, ఒక ఫండమెంటల్ ఏమిటంటే కర్మధారయ సమాసంలో విశేషణ విశేష భావం ఎక్కువగా ఉంటుంది. అవునా? అవునండి. సమానాధికరణలో ఉంటాయి ఇవి. ఈ అన్ని సూత్రాలలో అన్ని ఉదాహరణలో విశేషణ విశేష భావం ఉంటుంది కదా. ద్విగు సమాసంలో కూడా విశేషణ విశేష భావం ఉంది కదా, భావాలు ఉన్నాయి కదా. ఉదాహరణకి ద్విముని అన్నామండి, అది సంఖ్య ఇది కదా మనకి ద్విగు సమాసంలో. తద్దితోత్తర దానిలో ఎగ్జాంపుల్స్ లో ద్విముని అన్నాము. ద్విముని అంటే ముని అనేది ఏమో విశేష్యము, ద్వి అనేది విశేషణం కదా, ఇద్దరు మునులు, అంతేనా? విశేష విశేష భావన ఉందే, సంబంధం ఉంది కదా అక్కడ. అలాగే పంచ కపాలేషు అన్నాము. పంచ కపాలేషు అన్నప్పుడు కూడా కపాలేషు అనేది విశేషము, పంచ అనేది విశేషణమే కదా. పంచగవం, గో అనేది విశేషణము, పంచ అనేది విశేషణమే కదా. కాబట్టి అవి కూడా కర్మధారయమే, వాటిల్లో కూడా విశేషణ విశేష భావాలు ఉన్న సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అవి కూడా విశేషణ పూర్వపద విశేషణ ఉత్తరపద వాటిలోకి వస్తాయి. కాబట్టి వేరేగా 7 తో పాటు 8 నెంబర్ వేసి ద్విగు సమాసం అని కూడా పెట్టొచ్చు. 8 ద్విగు అంటే అందులోకి విశేషణ విశేషం వచ్చేసింది కదా, మళ్ళీ ద్విగుని ఎందుకు రాయడం? ఇప్పుడు కర్మధారయంలో డినామినేటర్ అండి అన్నిటికీ కామన్ ఏమిటంటే ఒకటి సమానాధికరణము, 2 విశేషణ విశేష భావ్యము, ఇది కామనే కదా. కాబట్టి ద్విగు సమాసం కూడా కర్మధారయ సమాసంలో భాగమే, కర్మధారయం కూడా తత్పురుషులో భాగమే. ఈ కర్మధారయంలో విశేషణ విశేష భావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా జనరల్ కేటగిరీలోకి వస్తాయి. మనం చెప్పుకున్న 7 కేటగిరీలోకి వస్తాయి. విశేషణ పూర్వపద కర్మధారయము, విశేషణ ఉత్తరపద కర్మధారయము. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టీచర్ కన్ఫ్యూజ్ చేయాలంటే మనకి విశేష్య పూర్వపద కర్మధారయం అని అడిగాడు అనుకోండి, కన్ఫ్యూజ్ కాకు, ఆ పదం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం విశేషణ అన్నాడా, మనం విశేషణాన్ని చదువుకున్నాం అంటే ఆన్సర్ మొదలెట్టేస్తాం కాదు. విశేషణ పూర్వపద అంటే విశేష్య ఉత్తరపద అయిపోయింది. విశేషణ ఉత్తరపద అంటే విశేష్య పూర్వపద. విశేషణ పూర్వపదానికి ఏంటి? నీలం ఉత్పలం. విశేషణ ఉత్తరపదానికి ఏంటి? గోగర్భిణి, లేకపోతే వైయాకరణ కసూచి, వైయాకరణ కసూచి. కసూచి అనేది విశేషణము, వైయాకరణ అనేది విశేష్యము. ఇవన్నీ కూడా కర్మధారయ సమాసాలు కూడా తత్పురుషులో భాగమే, ద్విగు సమాసం కూడా కర్మధారయలో భాగమే. కాబట్టి కానీ మాధవి లతికాలు నా ఆన్సర్ తోటి సంతృప్తి చెందలేదు. ఆవిడ ఇంకా కనుక్కుంటున్నారు, కొంత రీసెర్చ్ చేస్తున్నారు, వేరే వాళ్ళని అడగబోతున్నారు. వారికి కొత్త విషయం తెలిస్తే మనకి చెప్తారు. అంటే నేనేమనుకుంటున్నానంటే నాకు తెలిస్తే అలా చేస్తారు, లేకపోతే ద్విగు అన్నది ఒక ఇంపార్టెంట్ సూత్రం కాబట్టి ఈ భేదాలలో ఆ సూత్రం కూడా యాడ్ చేసి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే బాగుంటుంది. అంటే నెంబర్ వచ్చిందంటే ద్విగు సమాసమే కదండి, అలాగే నేను చూసుకోవడం. ద్విగు అన్నది కూడా కర్మధారయలోకి వస్తోంది కాబట్టి మనం విడిగా పేరు చెప్పకపోయినా మనము ఆ సూత్రం రాసి విశేషణ బహుళం కింద మనం ఓ 2 సూత్రాలు రాద్దాము, ఎగ్జాంపుల్ ఇద్దాము. నో ప్రాబ్లం అండి, రాయొచ్చు. అది బాగుంటుంది. ద్విగు అన్నది పూర్తిగా వదిలేయకుండా ఒక ఎక్స్ట్రా సూత్రం విశేషణ బహుళంకి మనకు వచ్చిన లిస్ట్ ఆఫ్ భేదాల్లో ఇది ఒక ఎక్స్ట్రా సూత్రం యాడ్ చేసి రాసుకుంటే బాగుంటుంది. అంటే నెంబర్ వచ్చిన వెంటనే మనం ఐడెంటిఫై చేయాలి. దానికన్నా ఇప్పుడు 7 విభాగాలు చేశారు కదా, 8వ విభాగం చూపించండి, తప్పేం కాదు. అదే అది పెట్టి ఇది కూడా విశేషంలోకే వస్తుంది అని కూడా ఒక వాక్యం రాస్తే సరిపోతుంది. అంతే. అంటే ఏంటంటే విశేషణ బహుళంతో మనకి
అవధారణ వస్తోంది, సంభావన వస్తోంది, అన్నిటికీ ఒకటే రాసేసే కన్నా ఒకటి ఎక్స్ట్రా రాసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. అలాగేనండి, తప్పకుండా. ధన్యవాదాలు. ఓకే అండి, ఇంకా డౌట్స్ ఏం లేకపోతే మనం క్లోజ్ చేద్దామా ప్రసాద్ గారు? క్లోజ్ చేద్దాం సార్. అర్చన గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్చన గారు. ధన్యవాదాలండి. అర్చన గారేనా? లేదు లేదు, ధన్యవాదాలు చెప్తున్నాను మహోదయ. మీకు అర్థమైనాయి అన్నీను? అదే నాకు కూడా నీరజ గారికి ఉన్న డౌట్ ఉండే, ఇప్పుడు మీరు క్లారిఫై చేశారు. ద్విగు వస్తుంది కదా అన్న చిన్న డౌట్ ఉండే, నీరజ గారి డౌట్ నాది మీరు క్లియర్ చేశారు మహోదయ. అలాగేనండి. స్వాతి గారు అర్థమైనాయా ఇవాళ పాఠం? అర్థమైందండి, ఏం డౌట్స్ లేవు. పూజ్యం కామేశ్వరి గారు. బాగా అర్థమైందండి. సంతోషం అండి. మనం ఇప్పుడు కర్మధారయ సమాసం ఇవాళ పూర్తిగా చెప్పేసుకున్నాము. ఇవాళ నేను 3 రోజుల్లో, రేపు గతి సమాసాలు చెప్పుకుందాం. రేపు కలుద్దాం. ఇప్పుడు ఒక విషయం అండి, చెప్పండి. 10 మార్కుల క్వశ్చన్లో ఒకే యూనిట్ లో ఎయిదర్ ఆర్ అని చెప్పి రెండు ఛాయిస్లు ఇస్తారు మనకి. మీరు మాట్లాడండి, ఒక్క క్షణం వస్తాను, మీరు మాట్లాడుతుండండి. 10 మార్కుల క్వశ్చన్లో ఒకే యూనిట్ లో ఎయిదర్ ఆర్ అని చెప్పిస్తారు. ప్రతి క్వశ్చన్కి ఛాయిస్ ఉంటుంది. అన్ని సూత్రాలు చదవలేని వాళ్ళు 50%, ఫస్ట్ 50%, సెకండ్ 50% త్వరగా చదివి మిగతావి ఓవరాల్గా చూసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం. ఎందుకంటే క్వశ్చన్ అడిగారంటే ఫస్ట్ పార్ట్లో క్వశ్చన్, సెకండ్ పార్ట్లో క్వశ్చన్ ఇచ్చి రెండింటిలో ఏదో ఒకటి రాయమంటారేమో నా ఐడియా. అప్పుడు ఏదో ఒక దాంట్లో త్వరగా చదువుతున్నాం కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలము అని. ఒకవేళ ఈ థియరీ ఫెయిల్ అయిపోతే చూచాయిగా రెండో చదివినప్పుడు దాన్ని ఏదో ఒక విధంగా రాయొచ్చు. ఇదొక ఐడియా, ఇదేమి బ్రహ్మసూత్రం కాదు. నాకు వచ్చిన ఐడియా మీకు చెప్తున్నాను. అంటే ఎక్కువగా చదవలేగినప్పుడు, గుర్తుపెట్టుకోలేనప్పుడు ఒకవేళ చేయగలిగితే ఇదొకటి సూత్రం ఉందని చెప్పి నా ఐడియా. దీనికి ఎంతమంది ఏకీభవిస్తారో నాకు తెలియదు. నేను అట్లాగే అనుకున్నాను. ఎందుకంటే చాలా సూత్రాన్ని చెప్పేటప్పుడు గురువుగారు లక్ష్మారెడ్డి గారు బాగా చెప్తారు, అన్నింటినీ చార్ట్ వేశారు, బాగానే ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా. గుర్తుపెట్టుకోవడం చెప్పినప్పుడు బాగుంటాయి, చదివినప్పుడు బాగుంటాయి. గుర్తుపెట్టుకుని అంటే మళ్ళీ చదువుతూ ఉండాలి. చూడండి, సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏది ఏమైనా కానీ నా ఐడియా అది. చూడండి, ఆలోచించుకోండి, ఏది బెటర్ అనుకుంటే అది చేయండి అంతే. అదే 5 మార్కుల క్వశ్చన్లో ఛాయిస్ లేదు, యూనిట్ మొత్తంలో అడుగుతారు. ఒక యూనిట్లో ఒక క్వశ్చన్, 5 యూనిట్లో 5 క్వశ్చన్లు, 5 4 20. సో ఆ విధంగా చూసుకుందాం కానీ మొత్తం చదవలేము. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లోజ్ చేద్దాం సార్. రికార్డింగ్ ఆపేస్తాను ఫస్ట్. ఓకే.